హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు వావ్ బేక్ అండ్ మోర్. ఈరోజు ఈ వీడియోలో నేను కేక్ రెసిపీ కాదండి, నేను రీసెంట్గా షాప్కి వెళ్ళి బేకింగ్ టూల్స్ అయితే కొన్నాను. యాక్చువల్గా నేను ఎప్పుడూ కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ చేస్తానండి. ఫస్ట్ టైం షాప్కి వెళ్ళి కొన్నాను. ప్రైసెస్ అనేవి చూద్దాం ఎలా ఉంటాయో అని. నేను ఈ వీడియోలో పూర్తిగా ప్రైసెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి, మరి వీడియో చూసేయండి. ఫ్రెండ్స్, ఇంకొక రిక్వెస్ట్ ఏంటంటే, మీరు కనుక మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. దానివల్ల నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది కదా. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ వెడ్డింగ్ సెట్ అయితే తీసుకున్నానండి. వెడ్డింగ్ కేక్ చేయడానికి, యానివర్సరీ కేక్స్ చేయడానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఈ సెట్ వచ్చి నాకు 120 రూపీస్ అయితే కాస్ట్ అనేది పడిందండి. టోటల్గా నాకు అన్నిటి మీద కూడా డిస్కౌంట్ ఉంది. ఫైనల్గా బిల్ అయితే చూపిస్తాను. దీనిపైన చూపిస్తున్న ఇన్ని డిజైన్స్ అయితే మనం వేసుకోవచ్చండి. కేక్ పైన వీటిని స్టిక్ చేసి లోపల చాక్లెట్ ఫిల్ చేసుకోవచ్చు, లేదంటే రకరకాల కలర్స్తో విప్పింగ్ క్రీమ్తో కూడా డెకరేట్ చేసుకోవచ్చండి. ట్రై చేద్దాం ఒకసారి అని వీటిని తీసుకున్నాను. వెడ్డింగ్ కేక్స్ అవి చేయడానికి యూజ్ అవుతుంది ఈ సెట్ అనేది. నా దగ్గర లేదని తీసుకున్నానండి. ఇవైతే చాలా రకాల షేప్స్ అయితే వచ్చాయి. ఇవన్నీ కూడా చిన్న సైజ్, పెద్ద సైజ్ కూడా ఉన్నాయండి. నేను ఇక్కడ ఫాస్ట్గా చూపించేస్తాను ఏమేమి తీసుకున్నాను అనేది. ఇక్కడ నేను బిగ్ సైజ్ పైపింగ్ బ్యాగ్స్ కూడా తీసుకున్నానండి. నేను ఎప్పుడు మీడియం సైజ్ వాడతాను. నా దగ్గర బిగ్ సైజ్ బ్యాగ్స్ అనేవి లేవు. సో నేనైతే ఇవి తీసుకున్నాను. ఇవి నాకు 120 రూపీస్ అయితే వీటిపైన ఉంది. బట్ బిల్లో అయితే కొంచెం తగ్గింది. ఆ బిల్ కూడా నేను లాస్ట్లో చూపిస్తానండి. 12 ఇంచ్ బ్యాగ్స్ అండి ఇవి. మనకి ఫ్రీగా విప్పింగ్ క్రీమ్ని వేసుకోవడానికి వీలవుతుందని తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను చాక్లెట్ కాంపౌండ్ని కూడా తీసుకున్నానండి. డార్క్ చాక్లెట్ కాంపౌండ్ నా దగ్గర అయిపోయింది. సో నేను ఇది తీసుకున్నాను. ఇవన్నీ కూడా మనకి ఆన్లైన్లో దొరుకుతాయండి. నేను ఎప్పుడు కూడా ఆన్లైన్లోనే కొనుక్కుంటాను. 125 రూపీస్ అయితే దీనిపైన ఉంది. కానీ మనకి ఇది ఇంకా తక్కువ కాస్ట్కే వచ్చింది. చూస్తున్నారు కదా, ఇక్కడ బిల్లో 93 రూపీస్కి 500 గ్రామ్స్ చాక్లెట్ కాంపౌండ్ అనేది వచ్చేసిందండి. అంటే చాలా తేడా అయితే ఉంది ఆన్లైన్కి ఆఫ్లైన్కి. ఎప్పుడు తీసుకోలేదు నేను, అందువల్లనే వెళ్ళాను కాస్ట్ ఏమైనా తేడా ఉంటుందా అని. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను ఫ్లెక్సిబుల్ స్క్రాపర్స్ అయితే తీసుకున్నానండి. నా దగ్గర ప్లాస్టిక్ అయితే ఉన్నాయి. ఇవి 40 రూపీస్ మాత్రమే నాకు కాస్ట్ అనేది పడింది. సో ఇవైతే మనకి ఫ్లెక్సిబుల్గా ఉంటాయండి. చాలా ఈజీగా అయితే మనం స్క్రాప్ చేసుకోవచ్చు కేక్ని. చూస్తున్నారు కదా, దీంట్లో మనకి రకరకాల షేప్స్తో సైజెస్తో వచ్చాయి. ఇది కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయండి సెట్ అనేది. చూస్తున్నారు కదా, ఇవి మనకి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇంట్లోనే కేక్స్ చేసుకునే వారికి చాలా యూజ్ అవుతుందండి. ఇలా చిన్న చిన్న టూల్స్ అనేవి కేక్ని ఫైనల్ లుక్ తేవడానికి, ఇలా చిన్న చిన్న టూల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఈ స్క్రాపర్ చాలా మనకి యూజ్ఫుల్ ఐటమ్ అండి. సో నా దగ్గర ప్లాస్టిక్వి ఉన్నాయని ఇవి తీసుకున్నాను నేను. చూస్తున్నారు కదా, చాలా తక్కువ ప్రైస్కే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ నేను విస్కర్ అయితే తీసుకున్నాను. నేను రెగ్యులర్గా సిలికాన్ విస్కర్ని అయితే యూజ్ చేస్తాను. స్టీల్ది కూడా ఉంది, కానీ చిన్నదైతే ఉంది నా దగ్గర. సో పెద్దది తీసుకున్నానండి. ఇది నాకు 180 రూపీస్ అయితే కాస్ట్ పడింది. ఇంకొకటి చిన్న యాంగులర్ నైఫ్ని కూడా తీసుకున్నానండి. నా దగ్గర పెద్దది ఉంది, చిన్న కేక్స్ చేయడానికి ఉంటుందని తీసుకున్నాను. ఓన్లీ 50 రూపీస్ మాత్రమే ఇది అయితే కాస్ట్ పడింది. ఇంకా కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చింది. ఫైనల్గా చూపిస్తాను. ఇది కేక్ని డెకరేట్ చేసుకోవడానికి ఈ బాల్స్ అనేవి చాలా బాగా ఉంటాయండి. ప్యాక్ వచ్చేసి 100 రూపీస్ అయితే ఉంది దీనిపైన. చాలాసార్లు అనుకున్నాను ఇవి తీసుకుందామని, బట్ తీసుకోలేదు. అక్కడైతే చాలా రకాల డెకరేటివ్ ఐటమ్స్ అయితే ఉన్నాయండి, మొత్తం అన్ని కేక్స్వి. చూస్తున్నారు కదా, ఈ బాల్స్ వలన మనకి కేక్ అనేది చాలా అందంగా కనిపిస్తుంది. జస్ట్ మనం వైట్ కలర్ కేక్ని ప్రిపేర్ చేసి ఈ బాల్స్ని మనం డెకరేట్ చేసినా కూడా చాలా లుక్ అయితే వస్తుందండి. సో నేను ఇక్కడ ఒక కవర్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇలా బేకింగ్
మౌల్డ్ని తీసుకున్నాను. ఇది డిటాచబుల్ మౌల్డ్ అండి. ఇప్పుడు సమ్మర్ వచ్చేస్తుంది కదా, నేను ఐస్ క్రీమ్ కేక్స్ అనేవి ప్రిపేర్ చేస్తానండి సమ్మర్కి. సో ఐస్ క్రీమ్ కేక్స్ చేయడానికి, చీజ్ కేక్స్ చేయడానికి ఇలా డిటాచబుల్ మౌల్డ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. సో నా దగ్గర ఈ సైజ్ది మౌల్డ్ అనేది, డిటాచబుల్ మౌల్డ్ అనేది లేదు. సో నేను తీసుకున్నానండి. ఇదైతే నాకు 7.2 ఇంచ్ అయితే ఉంది. 170 రూపీస్ అయితే దీనిపైన ఉంది. ఇదైతే తీసుకున్నాను. ఇది కూడా చాలా యూస్ఫుల్ అని. నెక్స్ట్ వచ్చేసి ఇలా స్క్వేర్ టైప్ కేక్ బేసెస్ని తీసుకున్నానండి. మనం స్క్వేర్ కేక్ చేసేది చాలా తక్కువ కదండి. సో అందువలన 2 సైజెస్ నేను 2 బేసెస్ అయితే తీసుకున్నాను. ఒకటి 8 ఇంచ్ది, ఒకటి 9 ఇంచ్ది. 8 ఇంచ్ది అయితే 8 రూపీస్ పడింది. 9 ఇంచ్ది అయితే 10 రూపీస్ అయితే పడిందండి. చాలా తక్కువ ప్రైసే మనకి. ఇవి చాలా రేర్గా చేస్తాం కాబట్టి రెండే తీసుకున్నాను. ఇంకొకటి చాలా నాకు నచ్చిందండి నేను కొన్న అన్నిటికన్నా, ఇది ఆక్రిలిక్ కేక్ బేస్ అండి. ఇంట్లోనే కేక్స్ చేసుకునే వారికి ఇది చాలా యూజ్ అవుతుందండి. ఇది ఓన్లీ 150 రూపీస్ మాత్రమే. ఎందుకంటే హోమ్ బేకర్స్ అయితే కేక్స్ని చేసి వాళ్ళు సేల్ చేస్తారు కాబట్టి వాళ్ళు నార్మల్ కేక్ బేసెస్ని యూజ్ చేయాలి. ఇదైతే మనం వాష్ చేసుకుని మరలా యూజ్ చేసుకోవచ్చండి. నాలాగా ఇంట్లోనే కేక్స్ చేసేవారికి ఇదైతే యూజ్ అవుతుంది. మనం కేక్ని చేసుకొని ఆ కేక్ అయిపోయిన తర్వాత వాష్ చేసేసుకొని మరలా యూజ్ చేసేసుకోవచ్చు. చాలా బాగా యూజ్ అవుతుందండి ఇది. చూస్తున్నారు కదా, బిల్ అయితే ఇలా ఉంది. అన్నిటి మీద కూడా కొంచెం డిస్కౌంట్ అయితే వచ్చిందండి. చూస్తున్నారు కదా, అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే వచ్చాయి. ఇది మొత్తం నాకు 1259 రూపీస్ అయితే బిల్ అయితే అయింది. కానీ నాకు రీజనబుల్ ప్రైసెస్ అనిపించాయి. ఇంకా నేను విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, ఇది 127 రూపీస్కే వచ్చింది. ఆక్రిలిక్ కేక్ బేస్ అనేది చాలా రీజనబుల్ ప్రైస్ అనిపించింది నాకు. నేను చాలాసార్లు ఆన్లైన్లో చూసాను, కాస్ట్లీగా అనిపించి తీసుకోలేదు. కేక్ బేస్ అనేది ఒక్కసారి ఇది కొనుక్కుంటే సరిపోతుందండి హోమ్ బేకర్స్కి. ఇది ఫైనల్గా నేను విప్పింగ్ క్రీమ్ కూడా తీసుకున్నానండి. ఇది మనకి రిచెస్ బ్రాండ్ నుంచి ఉంది. 216 రూపీస్ అయితే దీనిపైన ఉంది. సో నేను రెగ్యులర్గా యూజ్ చేసేది 1 కేజీ వచ్చి 1 కేజీ 220 రూపీస్కి తీసుకొని అదే యూజ్ చేస్తాను నేను. సో ఇది 216 రూపీసే ఉంది కదా అని తీసుకున్నాను. బట్ ఇదైతే ఇంకా తక్కువకి వచ్చిందండి. నాకు చాలా బాగా అనిపించింది. సో టేస్ట్ అయితే చూడాలి మరి ఎలా ఉంటుందో. నేను వాడేదానికి దీనికి ఏమైనా తేడా ఉంటుందో లేదో చూడాలి. నెక్స్ట్ కేక్కి దీన్నే యూజ్ చేస్తానండి నేను. ఇది కూడా నాన్ డైరీ విప్పింగ్ క్రీమే. హోమ్ బేకర్స్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంటుందండి. ఇలాంటి బేకింగ్ షాప్కి వెళ్తే ఆన్లైన్లో కొనుక్కునే కంటే కూడా ఇలా షాప్స్కి వెళ్తేనే బెటర్ అండి. చూస్తున్నారు కదా, 166 రూపీస్కే నాకు 1 కేజీ విప్పింగ్ క్రీమ్ అయితే వచ్చేసింది. చూడాలి మరి టేస్ట్ అయితే ఎలా ఉంటుందో. ఇవన్నీ కూడా నేను రీసెంట్గానే వెళ్ళి కొన్నానండి. వైజాగ్లో ఒక షాప్లో కొన్నాను. నేను అక్కడైతే షూటింగ్ అయితే తీయలేదు, ఎందుకంటే నేను మామూలుగా కొనుక్కోవడానికి వెళ్ళాను కాబట్టి. చూస్తున్నారు కదా, మొత్తం అన్నీ ఇవేనండి నేను తీసుకున్న మొత్తం బేకింగ్ టూల్స్ అయితే. నా దగ్గర చాలా ఉన్నాయి, ఇంకా లేనివి చూసుకొని తీసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. థ్యాంక్ యూ.